సూక్ష్మ శరీరం 4 మౌలిక శరీరాల కలయిక. అవే చేతన, మనస్సు, బుద్ధి, అహంకారం. అహంకారం అన్నది మన అస్తిత్వం, దాన్ని మన ఉనికి అని నిర్వచించొచ్చు. అహంకారం సూక్ష్మంగా తయారైనప్పుడు మన మనసును, బుద్ధిని క్రియాత్మకం కావించే శక్తి మన మౌలికమైన ఉనికి అవుతుంది. అయితే స్థూల స్థాయిలో అది సూక్ష్మ శరీరాల మధ్య ఉన్న సంబంధాన్ని చెదిరిపోయేలా చేస్తుంది. మన ఆత్మపై ఈ అహంకారం ఆధిపత్యాన్ని సాధించినప్పుడు మన మనసు ఇచ్చే స్ఫూర్తిని, బుద్ధి ఇచ్చే విచక్షణా జ్ఞానాన్ని అది అనుసరించదు. ఈ జడత్వాన్ని మనం వృద్ధి కానిస్తే మన మనసు మన పరిధిలో ఉండదు. ఉపయోగం లేకపోవడం వల్ల బుద్ధి తుప్పుపట్టిపోతుంది. మనం మన లోపాలను అంగీకరించినప్పుడే మనం మారగలం. మనం గర్వంతో కఠినంగా ఉంటూ మనం నిఖార్సుగా ఉన్నాం, మనం చేస్తోందంతా సరైందే అని అనుకున్నప్పుడు మన అంతరాత్మ చెప్పే విషయాలను వినలేం. అహంకారాన్ని గనక సరైన రీతిలో వినియోగిస్తే పరిణతి వైపు అది మనల్ని నడిపించే శక్తి అవుతుంది. మనం చేసే పనిలో సఫలీకృతులం కావడానికి అది మనల్ని ఆకర్షిస్తుంది. మనం మన అంతరాత్మతో మాత్రమే పోటీ పడితే రోజులు గడిచే కొద్దీ మనం మరింత మెరుగుపడతాం. అలా కాకుండా మనం మనల్ని ఇంకొకరితో సరిపోల్చుకుంటూ అభద్రతకు లేదా దురహంకారానికి లోనైతే మనకు జీవితంలో చాలా కష్టాలే కొని తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. అహంకారాన్ని మన లాభం కోసం వాడుకుంటే మనం మన అంతరాత్మ పరిపక్వ స్థితిని చేరుకోవడానికి ప్రయత్నిస్తాం. మన ప్రస్తుత పరిస్థితిని అత్యున్నత స్థితితో సరిపోల్చుకుంటూ మన వైఖరిని మెరుగుపరుచుకోగలం.